సెకండ్ పేరెంటింగ్ స్టైల్ వచ్చేసి కంఫర్ట్ పేరెంటింగ్ స్టైల్. అంటే ఒక్కగానొక్క కొడుకు, ఒక్కగానొక్క కూతురు, పువ్వులో పెట్టి చూసుకుంటా, ఈగ కూడా వాలకుండా చూసుకుంటా. 10-15 సంవత్సరాలు కష్టపడ్డాం మేము పిల్లల కోసం. ఇప్పుడు మాకు పిల్లలు అయ్యారు, చాలా గారాబంగా చూసుకుంటాం మేము. మాకు చాలా ఆస్తుంది, ఒక్కడే కొడుకు, ఏదంటే అది ఇస్తాము. ఎందుకంటే మేము చిన్నప్పుడు మాకు కావాల్సినవి దొరకలేదు, మేము ఫైనాన్షియల్గా అంత లేకుంటే మాకు, బట్ అట్లీస్ట్ మాకు ఇప్పుడు ఉంది, మేము ఇచ్చేస్తాము. ప్రాబ్లం ఏంటి? మా ఆస్తులు మా అబ్బాయి. టూ మచ్ కంఫర్ట్, టూ మచ్ ఫ్రీడమ్. పెయిన్ అనేది అసలు ఉండదు వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఎలా పెరుగుతారు పిల్లలను అంటే చాలా ఈగోయిస్టిక్గా ఉంటారు. నేను ఎవరినో తెలుసా, నేను ఎవరు కొడుకునో తెలుసా, ఎవరు కూతురునో తెలుసా, మా డాడీ ఎవరో తెలుసా నీకు, ఇలా ఈగోయిస్టిక్గా ఉంటారు, డిమాండింగ్గా ఉంటారు. అంటే రేపు పొద్దున పెళ్ళయి లైఫ్ పార్ట్నర్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చెప్పిందే వినాలన్నమాట. ఆ లైఫ్ పార్ట్నర్కి చుక్కలు చూపిస్తారు, ఇంకా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండదు. వన్ సైడే వారంతా వన్ సైడే ఉంటుంది అనమాట. సో రెండు కూడా ప్రాబ్లమే. ఇప్పుడు అన్ఇన్వాల్వ్డ్ ప్రాబ్లమే, కంఫర్ట్ కూడా ప్రాబ్లమే.